హాయ్ అందరికీ నమస్కారం. కంచే చేను మేస్తే ఈ నానుడు విన్నాం కదా. అంటే కాపాడాల్సిన కంచె చేనును మేసేస్తే ఎవరికి చెప్పుకోవాలి? అలాగే సినిమా ఇండస్ట్రీని కాపాడాల్సిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలోనే రాజకీయాలు చేసి డబ్బే పరమావధిగా థియేటర్లను కబ్జా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఒకప్పుడు చిన్న సినిమాలకు ఉండేది ఈ సమస్య. ఆ నలుగురు అని చెప్పేసి ఆ నలుగురు కబ్జా చేసేవాళ్ళు థియేటర్లని. ఇవాళ మొన్నటికి మొన్న హరిహర వీరమల్లప్పుడు పెద్ద గొడవ అయింది. ఆ గొడవప్పుడు నాకేం సంబంధం లేదని ఇటువైపు అల్లు అరవింద్ గారు చేతులు ఎత్తేశారు. చివరికి తేలింది ఒకే ఒక్కడు, ఆయనే దిల్ రాజు. తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు దిల్ రాజు గారు ఇవాళ తెలంగాణ ఆంధ్ర తేడా లేకుండా థియేటర్లన్నింటినీ కూడా ఇలా ఆబగా తన నోటికి చిక్కించుకున్నారు. దానికి ఇవాళ అనేక సాక్ష్యాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లప్పుడే ఈ కుట్ర మొదలైంది. హరిహర వీరమల్లప్పుడు కుట్ర మొదలైతే అక్కడ ఉన్నది ఎవరు? డిప్యూటీ సీఎం. ఒక్కసారి కొర్రా చేసుకుని జుడిపిస్తే దీనమ్మ అందరు లైన్లోకి వచ్చారు. ఎగ్జిబిటర్లు అందరూ మేము థియేటర్లని బంద్ చేస్తున్నాం, హరిహర వీరమల్లను మేము ప్రదర్శించలేమని చెప్పిన వాళ్ళు అందరు లైన్లోకి వచ్చారు. ఆ లైన్లో నిలబడ్డ తర్వాత మాకేం సంబంధం లేదు అని చెప్పేసి ఎవరా బ్లాక్ షీప్ అంటే బయటకు వచ్చింది ఎవరు? శిరీష్ బయటకు వచ్చాడు. శిరీష్ బయటకు వచ్చి మేమేం కాదు, వాస్తవానికి థియేటర్లంతా అనుశ్రీ సత్యనారాయణ ఆయన సస్పెండ్ కూడా చేసింది పార్టీ. అయ్యయ్యో బాబోయ్ నాకేం సంబంధం లేదని ఇదంతా శిరీష్ గారు చెప్తే మేము ముందుకు వచ్చామంటే మాకు అసలు ఇది ఇష్యూ కూడా కాదు, దీని వెనక ఇంత కుట్ర ఉందని మాకు తెలియదని ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. అఫ్కోర్స్ తర్వాత వాస్తవాలన్నీ తెలిసిన తర్వాత ఆయన మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు. ఆయన థియేటర్ల డిస్ట్రిబ్యూటర్, ఆయన రాజమండ్రి. ఇవాళ ఆ శిరీష్ గారు ఆ రోజు ఆయన బ్లాక్ షిప్ పాత్ర వహించారు. సో దిల్ రాజు గారు మంచోళ్ళు, తమ్ముడు కాస్త బ్యాడ్ గై అనిపించుకున్నాడు. ఇవాళ దిల్ రాజు గారి వెనక నుండి ఎట్లా చక్రం తిప్పుతున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ రోజు హరిహర వీరమల్లుకి ఎలాంటి ఇబ్బందులు సృష్టించారో అంతకంటే ఇబ్బందులు ఇవాళ పెద్దకి సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అంటే నేను ఈ వీడియో చేసే సమయానికి 5:30 గంటలు ఈ వీడియో నేను చేస్తున్న సమయానికి అంటే జూన్ 3 5:30. ప్రీమియర్స్ ఎప్పుడు పడాలండి? 8 గంటల నుంచి ప్రీమియర్స్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పటి వరకు చాలా థియేటర్లో బుకింగ్స్ స్టార్ట్ అవ్వలేదు. అసలు థియేటర్లు దొరకలేదు చాలా చోట్ల. ఉదాహరణకు మీకు చెప్తున్నా, నటరాజ్ థియేటర్ నిజామాబాద్లో నటరాజ్ థియేటర్, ఈ వార్త నేను మళ్ళీ చదివి వినిపిస్తా. నటరాజ్ థియేటర్ మీరు వెళ్ళి నిజామాబాద్లో ఎవరైనా ఉంటే కనుక్కోండి, పోలీస్ కేసు అయింది. నటరాజ్ థియేటర్ ఓనరు వర్సెస్ ఏషియన్ సునీల్ ఎవరు? ఈయన పార్ట్నరే. ఈయన ఏం చెప్తే ఆయన అదే చేస్తాడు. ఈయన శ్రీకృష్ణుడు, ఆయన అర్జునుడిలాగా ఈయన ఏం చెప్తే ఆయన అదే చేస్తాడు. సో ఏషియన్ సునీల్కి అలాగే నటరాజ్ సినిమా థియేటర్ ఓనర్కు ఇష్యూస్ అవుతున్నాయి. ఏం ఇష్యూ అవుతుంది? వాస్తవానికి నటరాజ్ థియేటర్ ఎప్పుడో మైత్రి మూవీస్ వాళ్ళ పరం అయిపోయింది. అంటే ఇంతకుముందు దిల్ రాజు వాళ్ళు దాంతో కాంట్రాక్ట్ ఉన్నారు. ఆ కాంట్రాక్టు ముగిసిపోయిన తర్వాత అన్ని లైసెన్సులు, కేడిఎం లైసెన్సు, ఇతర లైసెన్సులు అన్నీ కూడా మైత్రి మూవీస్ వాళ్ళకు వచ్చేసి వాళ్ళు నటరాజ్ థియేటర్ వాళ్ళు ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇవాళ ఆ థియేటర్లో సినిమా వేయొద్దని చెప్తున్నారు. ఇవాళ ఇప్పటి వరకు థియేటర్ ఓపెన్ కాల, బుకింగ్ కౌంటర్లు ఓపెన్ కాలేదు. అంటే ఒక పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా అండి, ఇది గ్లోబల్ స్టార్ అండి. ఆ గ్లోబల్ స్టార్కి లోకల్లోని ఇన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నారంటే వా మీరయ్యా గొప్పోళ్ళు. సో ఈయన నాటక సూత్రధారి దిల్ రాజు గారు ఎట్లా కనపడతారు? బయటికి చాలా సౌమ్యంగా, చాలా అద్భుతంగా కనపడతారు. కానీ చేసేవన్నీ కూడా ఇలాంటి పనులే. డబ్బు యావ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇవాళ ఆయన ప్రతి థియేటర్లు నాకు 25,000 ఎక్కువ రెంట్ ఇస్తే తప్ప నేను సినిమా వెయ్యనంటున్నాడు. ఉదాహరణకు మదనపల్లిలో 4 థియేటర్లు ఉన్నాయి ఆయనకి, అన్నీ ఆయనవే. మదనపల్లిలో ఉన్న థియేటర్లన్నీ ఆయన చేతుల్లోనే కబంధ హస్తాల్లో ఉన్నాయి. అక్కడ 25,000 ఎక్కువ ఇస్తే తప్ప నేను సినిమా వేయనని చెప్పారు. అసలు వెయ్యనే అన్నారు, మళ్ళీ 25,000 కావాలన్నారు, మళ్ళీ దానికి కూడా సిద్ధమైంది సినిమా నిర్మాత. సిద్ధమైతే ఇవాళ ఏమంటున్నాడు? నేను 2 ఇవ్వగలుగుతాను, 4 ఇవ్వలేనండి అంటున్నారు. అంటే ఒక పాన్ ఇండియా సినిమాకి మొదటి రోజు సహజంగా అన్ని పెద్ద సినిమాలు కూడా ఏం లేవండి ఇవాళ. అటువంటప్పుడు అన్ని థియేటర్లకు వేసుకోవాలి కదా, కానీ వేసుకొనివ్వట్లా. పెద్ద మీద తీవ్రమైన కుట్ర జరుగుతోంది. ఎంత స్థాయి కుట్ర అంటే, నాకున్న సమాచారం మేరకు చివరికి తెలంగాణలో టిక్కెట్ల రేట్లు పెంచుకోవటానికి ప్రీమియర్ షో కూడా అనుమతి లేదు మొదట.
ఎంతో సతదా ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దీనికి ఇవ్వద్దని. కానీ రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారన్నా లేకపోతే ఆ ఫ్యామిలీ అన్నా ఆయనకున్న ఒక గుడ్ విల్ ఉంది ఆయనకి. వెంటనే అలా కాదు, ఇది గ్లోబల్ మార్కెట్లోకి వెళ్తుంది ఈ సినిమా, లోకల్ టు గ్లోబల్. కాబట్టి ఇలాంటి సినిమాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక ఊరికి గుర్తింపు తీసుకురావటానికి, అక్కడ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళటానికి, దేశం దృష్టికి తీసుకెళ్ళటానికి ఒక యువకుడు, ఒక ఆటగాడు చేసిన ప్రయత్నము ఏ స్థాయిలోకి వెళ్ళింది, దేశం దృష్టిని ఎలా ఆకర్షించింది అని చెప్పి ఒక మోటివేషనల్ ఫిల్మ్ ఇది. ఆ మోటివేషనల్ ఫిల్మ్ ఆ రోజు దంగల్ ఎలాగో ఇవాళ పెద్ది అలాగ అవ్వబోతోంది. అందుకే బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ తెలంగాణకు లేటుగా, వాస్తవానికి 3-4 రోజుల ముందే ఏపీలో అయిపోతే చాలా తర్జన భర్జనల తర్వాత చివరికి ఇక్కడ ఇచ్చినట్టుగా కనపడుతోంది నాకు. సో దీని వెనక కూడా దిల్ రాజు గారు ఉన్నారా? ఆయన అనుకుంటే ఆయన ఎప్పుడో ఇప్పించచ్చు కదండి. సో దీని వెనక కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారా, విఫలమయ్యారా అన్న సందేహాలు, అనుమానాలు ఉన్న ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. సో నిన్న నట్టి కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబీకులు నటించిన సినిమాలకు ఏదో రకంగా అడ్డంకులు సృష్టించి ఆపాలని దిల్ రాజు, శిరీషులు యత్నిస్తున్నారని సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆరోపించారు. నగరంలోని డాబా గార్డెన్స్లో గల ప్రెస్ క్లబ్లో మంగళవారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల పెద్ద సినిమా విషయంలో కూడా వివాదం చెలరేగటం వెనుక దిల్ రాజు హస్తం ఉందన్నారు. తెలంగాణలోనే కాదు, వైజాగ్, ఉత్తరాంధ్ర కూడా దిల్ రాజు, శిరీషులు డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని శాసిస్తున్నారు, వారి ఆటలు సాగనివ్వబోమన్నారు. సో ఇది ఆయన నిన్న విశాఖపట్నంలో, వాస్తవానికి ఇది హైలైట్ అవ్వాల్సింది. నిన్న పవన్ కళ్యాణ్ గారి సభ, ఈ కార్యక్రమాల వల్ల చాలా ఛానల్లో చివరికి మనం కూడా దాన్ని క్యారీ చేయలేకపోయాం మనం. సో ఇది చూడండి ఎంత దుర్మార్గమైన వ్యవహారం నడుస్తూ ఉందో. అంటే మరి కొన్ని గంటల్లో సినిమా ఉండి ఒక గ్లోబల్ స్టార్ నటించిన, ఒక గ్లోబల్ లెవెల్లో ఉన్న ఒక పాన్ ఇండియా సినిమాకి ఇవాల్టి వరకు బుకింగ్లు ఓపెన్ కాలేదు. చాలా థియేటర్ నేను చెప్పా, నిజామాబాద్ నటరాజ్ చెప్పాను, అలాగే అక్కడ అది బయటకు వచ్చింది, వాళ్ళు కేసులు పెట్టుకున్నారు కాబట్టి మన దాకా తెలిసింది. అలాగే ఇప్పుడు మదనపల్లిలో మనకున్న మిత్రులు ఫోన్ చేసి మదనపల్లిలో ఇప్పుడు దాకా ఓపెన్ కాలేదన్నా అని చెప్పారు. దయచేసి మీ ఏరియాల్లో కూడా ఇలాంటి పరిణామాలు ఉంటే దయచేసి మనకు ఫోన్ నెంబర్కి తెలియచేయండి. 8297482975 ఈ నెంబర్కి తెలియచేయండి. డెఫినెట్గా ఇలాంటి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్ 82974 మన నెంబరు 82975 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎక్కడెక్కడ థియేటర్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి పెద్ద సినిమాకు సంబంధించి, ఎలాగైనా పెద్ద సినిమాని అణిచేయాలి. మరి మిగతా వాటికి అండి అంటే మిగతా వారు మరి మనశంకర వరప్రసాద్కి కూడా మీరు ఇట్లాంటి అడ్డంకులు సృష్టించేవాళ్ళే. ఎందుకు సృష్టించలేదంటే అది దిల్ రాజు గారే డిస్ట్రిబ్యూటర్ స్వయాన, కాబట్టి మనశంకర వరప్రసాద్ బతికిపోయింది. లేకపోతే దాని మీద కూడా ఇవాళ తెలుగు పాన్ ఇండియా అంటే రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో మనశంకర వరప్రసాద్ రికార్డులు సృష్టించింది. సో కారణం ఏంటి? ఈ రకంగా సాఫీగా వెళ్ళటమే. సో దిల్ రాజు గారికే ఇవ్వాలి డిస్ట్రిబ్యూషన్. నైజాం రైట్స్ దిల్ రాజు గారికి ఇస్తే సాఫీగా వెళ్తుంది, మరో వాళ్ళకి మైత్రికో ఇంకొకరికి ఇస్తే ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తారని వాళ్ళు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఏం చేయాలి మరి? కంచే చేను వేస్తే ఏం చేయాలి? చివరికి తెలంగాణలో కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్య ఎలా పరిష్కరించారో కూడా మనం చూసాం. ఇంతకుముందు ఆయన చెప్పారు ఎగ్జిబిటర్ల సమస్య ఎందుకు వచ్చింది, ఈ దిల్ రాజు, శిరీష్ వల్ల వచ్చిందని చెప్పారు. సో వాస్తవానికి ఈసారి దానికి సంబంధించి ఆంధ్ర నుంచి పెద్దగా ఎగనెస్ట్గా లేరు, ఎందుకంటే డిప్యూటీ సీఎం మొన్న కొరడా జులిపిస్తే ఎలాంటి పరిణామాలు వచ్చాయి చూసాం. కానీ తెలంగాణలో మాత్రం ఆయన చెల్లుబాటు కాదు కదా, ఇక్కడ దిల్ రాజు గారి మాటే కదా చెల్లుబాటు అయితే. అందుకోసం వీళ్ళందరూ కూడా తెలంగాణ ఎగ్జిబిటర్లు మాత్రం మాకు ఖచ్చితంగా మేము అనుకున్నది ఇవ్వాల్సిందే అంటే చిరంజీవి గారితో చర్చలకు వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు దానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూద్దాం, 30 రోజులు టైం ఇవ్వండి చేసేద్దామని చెప్పిన తర్వాత వాళ్ళు శాంతించారు. పెద్ద ఆయన చెప్పారని చెప్పేసి వాళ్ళు శాంతించి వెళ్ళిపోయారు. సో లేకపోయి ఉంటే పెద్దని ఆపేద్దామనే ఎంత కుట్రలు చేస్తున్నారయ్యా మీరు. ఏకు మేకవడం అంటే ఇదే. ఎక్కడో తొలి ప్రేమ సినిమా నుంచి మేము డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకొని మేము ఈ రంగంలోకి వచ్చాము, మాకు విశ్వాసం ఉంది, పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీద్దామని ఎన్నెన్ని మాటలు శుద్ధపూస కబుర్లు చెప్పారా మీరు. ఇవాళ మీరు చేస్తున్నది ఇదా? ఏం చేస్తారు? డబ్బుని ఎంత డబ్బులు సంపాదిస్తారు? డబ్బు తింటారా? అరగదు కదా. మొత్తం మనకు ఆకలేస్తే అన్నమే తినాలి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పిస్తారా? ఎఫ్డీసీ చైర్మన్గా ఉండటానికి దిల్ రాజుకు అనర్హుడు. ఎఫ్డీసీ చైర్మన్గా అతన్ని తీసేయాలి. తెలంగాణ
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అతను తీసేస్తే తప్ప సినిమాకు న్యాయం జరగదు. సినిమాకు అంటున్నా, అది మెగా సినిమాని ఇంకో సినిమాని పక్కన పెట్టండి. సినిమాకు న్యాయం జరగాలంటే ఈ మోనోపోలి పోవాలంటే దిల్ రాజు పోవాలి.